3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. హల్లెలూయా. పిల్లలు అంట ఆయన సత్యంని అనుసరించాలంట. చాలా మంది సత్యంలో లేకుండా వాళ్ళ స్నేహితులు చెప్పిన మాటలు విని ప్రక్కదోడు పరిస్థితులు ఉంటాయి. సత్యము దేవుడి పరిశుద్ధాత్మ మాత్రమే బయలుపరుస్తారు. సత్యము దేవుడి వాక్యమేదే ఉన్నదండి. వాక్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్య నేత్రములు తెరవబడతాయి. ఏది సత్యమో ఏది అసత్యమో అది దేవుడు బోధిస్తారు. హల్లెలూయా. మనుషులు మాటలు మోసపరుస్తారు కదండి, మోసం చేస్తారు మనుషులు. కానీ దేవుడి వాక్యం ఏంటి? సత్యం. కాబట్టి దేవుడి మందిరంలోకి వచ్చి మరి ఆ సత్యబోధ విన్నప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఆ సత్యం స్థాపించబడతారు, స్థిరపరచబడతారు. హల్లెలూయా. ఇటువంటి వాక్యంలో ఎత్తిపట్టి పిల్లల్ని అంటే ఆయన సత్యమని స్థాపించబడటం అంటే పరిశుద్ధాత్మకు చాలా ఇష్టం. ఎందుకంటే పరిశుద్ధాత్మకి ఉన్న ఒకే ఒక్క లక్షణం ఏంటంటే ఒక యేసు ప్రభువాన్ని రివీల్ చేయడం. హల్లెలూయా. ఆయనకున్న ఒకే ఒక గురి, ఒక ప్యాషన్ ఏంటంటే యేసు ప్రభువాన్ని, దేవాది దేవుణ్ణి తెలియపరచడం, మనకు అర్థమయ్యే రీతిలో బోధించడం అనమాట పరిశుద్ధాత్మ కార్యం. ఎవరు కూడా, ఏ మనుషులు కూడా దేవుణ్ణి తెలుసుకోలేరు, అర్థం చేసుకోలేరు, వివరించలేరు. కానీ పరిశుద్ధాత్మడు చేసే కార్యం ఒక్కటే ఏంటంటే ఆయన ఎవరో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన సత్యం ఏంటో, సర్వసత్యం ఏంటో, ఇటువంటి ఆయన అద్భుతాలు ఏంటో, ఏంటంటే ఆకాశము ఆయన మహిమను వివరించుకున్నాయి అన్ని కూడా బోధించేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే పిల్లలకి సత్యాన్ని నేర్పిస్తుంటాడు. హల్లెలూయా. ఉపదేశము పిల్లలకి చేస్తారంట. మీ పిల్లలందరూ కూడా మరి సన్నిధానంలో తీసుకురావడం అది మీ బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులుగా దేవుడు తెలియపరుస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలకి. మరి మోషే చెప్పినట్టుగా దేవుడే మరి పిల్లలకి బోధించాలి. నా ఆశ్చర్య కార్యములు వారికి నిత్యము సంభాషించాలి, తెలియపరచాలి. ఈ విధంగా మీరు ఉచ్చరించాలి, ఇంకా పలకాలని. నేను ఆన్లైన్ లో కూడా మరి ఏవో పేరు వచ్చి వాళ్ళు ఆశ్రయించబడను గాక అని ఉచ్చరించమంటారు. అవునండి. హల్లెలూయా. మనం పలకాలన్నమాట. హల్లెలూయా. మీకున్న ఆశ, కోరిక, భక్తి ఇవన్నీ కూడా తూకంలో చేస్తే అదంతా ఈక్వల్ టు విశ్వాసం అన్నమాట.